హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి ఇంటెక్స్ వాషింగ్ మిషన్ ఎగ్జిట్ పైప్ స్ట్రక్ అయిపోతే ఎలా క్లీన్ చేసుకోవాలనేది. ప్రీవియస్ నేను ఆల్రెడీ ఈ టాపిక్ మీద వీడియో చేశాను, కానీ ఆ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ ఏంటంటే ఈ వీడియోలో కంప్లీట్ మొత్తం ఏదైతే ఇంటర్నల్ డ్రమ్ రొటేటింగ్ వీల్ ఉంటుందో ఇవన్నీ ఓపెన్ చేసి లోపల నుంచి ఎలా క్లీన్ చేసుకోవాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. గాయస్, నా వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత దాని మీద వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటి మీద నేను వీడియో చేశాను. సో అవన్నీ వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా ప్లేలిస్ట్ లిస్ట్ అయినా ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి మీకు ఇంటెక్స్ వాషింగ్ మిషన్ తీసుకుంటే, ఇంటెక్స్ అనే కాదు మీకు ఈ టైప్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. సో వైరింగ్ కానీ ఇంటర్నల్ సర్క్యూట్ కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే ఉంటుంది. గాయస్, ఎలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసినగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో చేరుతుంది. గాయస్, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. గాయస్, మనకి పైప్ స్ట్రక్ అయినప్పుడు మనకి పైన ఏదైతే డ్రమ్ ఉందో దీన్ని ఓపెన్ చేయడానికి ఫ్రంట్ మధ్యలో ఒక స్క్రూ అయితే ఉంటుంది. ఈ స్క్రూని మనం పెద్ద స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేయాలి. మామూలుగా అయితే చిన్న స్క్రూ డ్రైవర్స్తో అయితే రాదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది యాంటీ క్లాక్ డైరెక్షన్ తిప్పితే మీకు స్క్రూ అయితే పైకి వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ రిమూవ్ చేశాను. సో ఇది స్క్రూ, ఈ ఒక్క స్క్రూ తీస్తే మీకు మొత్తం ఏదైతే డ్రమ్ మొత్తం సెట్ ఉందో ఈ సెట్ బయటకు వచ్చేస్తుంది. మీకు కింద చూడొచ్చు మొత్తం ఎంత డస్ట్ ఉందో. మీకు దీని లోపల దగ్గర ఈ వాషింగ్ మిషన్ కొన్న తర్వాత ఇదే ఓపెన్ చేయడం. సో మొత్తం ఒక 5-6 ఇయర్స్ డస్ట్ అంతా దీంట్లో ఉండిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటంటే పైప్ అయితే స్ట్రక్ అయిపోయింది. ఈ స్ట్రక్ అయిన పైప్ని మన ఎగ్జిట్ పైప్ ఇది, దీంట్లో ఈ డస్ట్ అంతా వెళ్ళి స్టక్ అయిపోయి మీకు వాటర్ ఎగ్జిట్ అవ్వట్లేదు సరిగ్గా. సో దీనికి సంబంధించిన స్క్రూ అయితే మొత్తం చుప్పట్టేసింది. స్క్రూ ఓపెన్ చేయడానికి అయితే అవ్వట్లేదు. సో పీకేస్తున్నాను మొత్తం. ఎక్కువ డస్ట్ లోపలికి వెళ్ళకుండా క్లాత్ అలాంటివి ఏమన్నా స్ట్రక్ అయిపోతాయని సేఫ్టీకి ఒక మెష్ టైప్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ గాయస్ పైప్లో వచ్చేసరికి డస్ట్ చూడొచ్చు, దారాలు, మట్టి. మా డాడీ కార్పెంటర్ వర్క్ చేస్తారు కాబట్టి డస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి. మనకి ఇక్కడే స్ట్రక్ అయిపోయి మీకు వాటర్ అయితే ఎగ్జిట్ అవ్వదు. ఎప్పుడన్నా డస్ట్ పట్టేసినప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. గాయస్, మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా ఓపెన్ చేసి నేను అటు సైడ్ నుంచి ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. గాయస్, డ్రమ్ ఎగ్జిట్ పైప్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ డోర్ అయితే ఉంటుంది. దీనికైతే ఒక 2 స్క్రూస్ అయితే ఉంటాయి. ఈ డోర్ అయితే కింద 2 స్క్రూస్, ఇక్కడ స్క్రూ తీస్తే మీకు ఈ డ్రమ్ ఇంటర్నల్ పార్ట్స్ అన్నీ కనిపిస్తాయి. సో మోటారు, దీనికి సంబంధించిన ఎగ్జిట్ పైప్స్ అన్నీ ఇక్కడ ఎదురుకుంటానే కనిపిస్తున్నాయి. సో ఇది మనకు కావాల్సిన ఎగ్జిట్ పైపు. ఈ ఎగ్జిట్ పైప్ అయితే మొత్తం గ్లూతో స్టిక్ చేసి ఉంటుంది. మనం ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక క్యాప్ అయితే ఉంటుంది. ఈ క్యాప్ని అయితే మనం యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిప్పితే మీకు ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది స్ట్రక్ అయిపోయిందని చాలా రోజుల నుంచి వాడకుండా పక్కన పెట్టేశారు. నాకు ఖాళీ లేక నేను చూడలేదన్నమాట. సో దగ్గర 1 మంత్ నుంచి ఇది అయితే యూజ్ చేయట్లా. సో అన్నీ స్ట్రక్ అయిపోయినాయి. సో డస్ట్ వల్ల చూసారా ఈ రబ్బర్ క్యాప్ కూడా పోయింది మొత్తం. సో దీంట్లో కూడా యాక్షన్ లేదు, ఆయిల్ అవి వేయాలి. మీకు ఇక్కడ చూడొచ్చు వాటి నుంచి తీసిన కొంచెం డస్ట్ ఉంటుంది, ఏదైతే ఉంటుందో అది ఇటు నుంచి కూడా తీసేయచ్చు. డస్ట్ అయితే చూడొచ్చు. సో మొత్తం మన బట్టలకు ఉండే డస్ట్ అంతా ఈ పైప్స్లోనే స్ట్రక్ అయిపోతుంది. నేను దగ్గర 5-6 ఇయర్స్ నుంచి జస్ట్ ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ వరకే క్లీన్ చేస్తాను. డ్రమ్లో ఓపెన్ చేసి క్లీన్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. వేరే అంతకుముందు యూస్ చేసిన వాషింగ్ మిషన్కి అయితే ఓపెన్ చేశాను, కానీ ఈ వాషింగ్ మిషన్కి అయితే ఫస్ట్ టైం ఓపెన్ చేయడం. సో అందుకే చాలా డస్ట్ అయితే ఉంది, పైప్స్లో చాలా స్ట్రక్ అయిపోయింది. సో మీరు ఎప్పుడన్నా ఇలా డ్రమ్లోంచి వాటర్ ఎగ్జిట్ అవ్వట్లేదు అంటే కనుక మీరు పైన ఉన్న క్యాప్ ఓపెన్ చేసుకొని, అలాగే ఇక్కడ ఉన్న క్యాప్ ఓపెన్ చేసుకొని మీరు వాటర్ ఎగ్జిట్ పైప్ని అయితే క్లీన్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. అలాగే వాటర్ మనకి ఎగ్జిట్ చేయకుండానే ఆటోమేటిక్లీ దానంతటా అదే లీక్ అవుతుందంటే కనుక ఈ రబ్బర్లో ఉన్న స్ప్రింగ్ ఏదైనా ప్రాబ్లం అయినా సరే మీకు అలా అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రబ్బర్ ఉంది కదా, ఇది ఇలా సీల్ చేసి ఉంటుంది. మనం ఏదైతే ఈ వైర్ ఉందో ఇది పైన ఎగ్జిట్ వాల్వ్కి అయితే కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది పైకి లాగేసరికి మీకు వాటర్ అయితే ఈ పైప్ అమ్మట వెళ్ళిపోతుంది. నార్మల్గా ఈ స్ప్రింగ్ ఇలా ఒత్తిడి చేసి అలా ఉంటుంది అనమాట. సో మనం ఇది పైకి వచ్చినప్పుడే మనకు వాటర్ ఎగ్జిట్ అవ్వాలి. మీకు ఒక్కసారి ఈ స్ప్రింగ్ ఇలా స్టక్ అయిపోయింది అనుకుని పైకి వచ్చి కింద నుంచి వాటర్ వెళ్ళిపోతాయి.
సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనకు తెలియకుండానే ఆటోమేటిక్లీ వాటర్ ఎగ్జిట్ అయితే మీకు ఇది ప్రాబ్లం అవుతుంది. సో ఈ రబ్బర్స్ అయితే బయట దొరకవు మ్యాక్సిమం. మీకు వాషింగ్ మిషన్స్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గర ఏమన్నా పాత ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ కొత్త అయితే దొరకవు మ్యాక్సిమం. ఈ పోతే నేను 6 yearsకి ఇప్పుడు ఇది అన్బాక్స్ చేసి దగ్గర దగ్గర 6 years అవుతున్నట్టుంది. ఈ 5-6 yearsలో మ్యాక్సిమం ఈ రబ్బర్ దాంతోపాటు వచ్చింది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. లోపల ఉన్న స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో నేను చూపిస్తాను చూడండి. స్ప్రింగే తుప్పు పట్టేసింది. సో స్ప్రింగ్ మార్చుకుంటే సరిపోతుంది. మీకు ఈ పిన్ని తీసి ఒక పెద్ద స్ప్రింగ్ కూడా తీసుకొచ్చి దీనికి ఎక్కిస్తే లోపల పక్క మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. గాయ్స్ దీంట్లో వేస్టేజ్ అయితే చాలా స్టక్ అయిపోయింది, చేత్తో తీయడానికి అయితే అవ్వట్లేదు. నేను అందుకే టాయిలెట్స్ క్లీన్ చేసే యాసిడ్ అయితే ఉంటుంది కదా, యాసిడ్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్లాస్టికే కాబట్టి అంత డ్యామేజ్ అయితే ఏం జరగదు యాసిడ్ వల్ల. గాయస్ మీకు యాసిడ్ పోసినప్పుడు మొత్తం సో నురగల కింద ఎలా డస్ట్ అనేది రిమూవ్ అవుతుందో చూడొచ్చు. సో ఎక్కువసేపు అయితే ఉంచకండి, జస్ట్ ఆ డస్ట్ రిమూవ్ అయ్యేదాకా ఉంటే చాలు. మీకు ఇప్పుడు వాటర్ తీసుకొచ్చి కొంచెం వాటర్ పోద్దాం, ఎగ్జిట్ వైపు నుంచి వాటర్ ఎలా వస్తుందో చూద్దాం. సో మీకు వాటర్ అయితే ఎగ్జిట్ అవుతుంది. సో డస్ట్ అయితే చూడండి ఎలా వస్తుందో. మీకు చేత్తో క్లీన్ చేయడం కుదరకపోతే ఇలా యాసిడ్ పోసి కూడా ట్రై చేయొచ్చు. సో మ్యాక్సిమం డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. డ్రమ్ మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయింది. సో ఇంటర్నల్ పైప్ కూడా, సో ఎగ్జిట్ పైప్ కూడా నీట్గా అయింది. మీకు డస్ట్ అయితే చూడొచ్చు ఎంతవరకు వచ్చిందో. సో ఇంత డస్ట్ పైప్లో స్టక్ అయిపోతే ఇంక వాటర్ ఎగ్జిట్ ఎలా అవుతుంది. సో యాసిడ్ యూస్ చేసి క్లీన్ చేయడమే బెస్ట్ మీకు, ఎందుకంటే పైప్ లోపలికి మీరు చేయి పెట్టి క్లీన్ చేయడం అయితే అవ్వదు కదా. సో నాకు తెలిసి యాసిడ్ పోతే మీకు ఫాస్ట్గా అవుతుంది. మీకు యాసిడ్ అంటే స్పెషల్ ఏం కాదు, టాయిలెట్స్ అవి క్లీన్ చేస్తారు కదా, యాసిడ్ బాటిల్ అది ఒకటి యూస్ చేస్తే సరిపోతుంది. క్యాప్ మీద కూడా యాసిడ్ అయితే పోసాను. సో ఇది రొటేటింగ్ క్యాప్, మనకి తిరిగేది ఇదే. దీనికి కూడా హోల్స్ మొత్తం పుడిపోయేలాగా మొత్తం డస్ట్ అంతా పట్టేసింది. సో దీని మీద కూడా కంప్లీట్ యాసిడ్ అయితే యూస్ చేశాను. మ్యాక్సిమం ఈ యాసిడ్ అయి యూజ్ చేసేటప్పుడు చిన్నపిల్లల్ని ఎవరిని దగ్గరికి రానివ్వకండి, ఎందుకంటే ఇది చాలా స్మెల్ వస్తుంది. సో చిన్నపిల్లల కొంచెం శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే అవకాశం ఉంటుంది. సో ఇలా మొత్తం క్లీన్ చేశాక మీకు చూపిస్తాను. డ్రమ్ క్యాప్ ఏదైతే ఉందో ఇది కూడా మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసి మళ్ళీ బిగించేయడమే. సో సింగిల్ స్క్రూనే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఒక యాంగిల్లో సెట్ అవుతుంది. ఇది సెట్ అయిన తర్వాత మీకు కరెక్ట్గా సెట్ చేసి ఇక్కడ స్క్రూ అయితే బిగించేయడమే. గాయస్ ఇదైతే స్క్రూ. ఇప్పుడు క్లాక్ డైరెక్షన్లో తిప్పాలి, ఇప్పేటప్పుడు యాంటీ క్లాక్ డైరెక్షన్. సో ఇప్పుడు క్లాక్ డైరెక్షన్లో పెట్టి బిగించేస్తే సరిపోతుంది. గాయస్ ఈ ఇంటెక్స్ వాషింగ్ మిషన్ ఇంటర్నల్ డ్రమ్ క్లీనింగ్ అనేది ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.